సరిహద్దు లేనటువంటి దేశం ఎలా అయితే ఉంటుందో, ప్రాకారం లేనటువంటి దేశం ఎలా అయితే ఉంటుందో, ఆర్మీ సోల్జర్స్ లాంటి వాళ్ళు లేకుండా ఒక దేశం ఎలా అయితే ఉంటుందో, తన మనస్సును అణుచుకునలేని వాడి స్థితి కూడా అలాగే ఉంటుందని దేవుడి మాట మనతో మాట్లాడుతుంది. ఆలోచనను అదుపు చేసుకోలేక, మనస్సును తన కంట్రోల్లో ఉంచుకునలేక, తన మనస్సును తను స్వాధీనపరుచుకునలేనివాడు కేవలం ఒక నశించిపోయిన ఆత్మతో సమానం. నరకంలో నశించిపోయే ఆత్మలు ఎలా అయితే ఉన్నాయో వారి పరిస్థితి కూడా అలానే ఉంటుంది. చాలామందికి చాలా ఆలోచనలు వస్తాయి. కొందరికి కోపంలో తమ మనసును స్వాధీనపరచుకోలేరు. కొందరు కోరికల విషయంలో, ఆశల విషయంలో తన మనసును తన వశంలో ఉంచుకోలేరు. కొందరు స్త్రీల విషయంలో, కొందరు ధనం విషయంలో, కొందరు ఇంకొన్ని విషయాల్లో వారి మనసును వారు వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోలేరు. ఆలోచనలు వస్తున్నాయంటూ, కోరికలు వస్తున్నాయంటూ వాటిని నేను ఎదిరించలేకపోతున్నాను అంటూ వాటిలో మునిగిపోతారు, వాటిలో పడిపోతారు. అయితే కొందరు భక్తులను చూసి వివేకం కలిగి మనం మన ప్రవర్తనను మార్చుకుందాం, మన ఆలోచనను మార్చుకుందాం. మోషే తన కోపాన్ని అణుచుకోలేక వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయాడు, వాగ్దాన దేశానికి చూడలేకపోయాడు. సంసోన్ని చూస్తే స్త్రీల విషయంలో తన మనసును అంచుకోలేక బలహీనుడైపోయాడు, తన ఆలోచనని స్వాధీనపరచుకోలేకపోయాడు, నశించిపోయాడు, తన బతుకే నశించిపోయింది. ఇస్కరియోతు యోధాని జ్ఞాపకం చేసుకుంటే ధనం విషయంలో తన మనసును స్వాధీనపరచుకోలేకపోయాడు, తన మనసును తను కంట్రోల్ చేసుకోలేక ధనానికి లొంగిపోయాడు, తన జీవితమే నశించిపోయింది. మరి మనం దేని విషయంలో మనం లొంగిపోతున్నాం? ఏ విషయంలో మన ఆలోచన బలహీనంగా ఉంటుంది? ఏ విషయాల్లో మన ఆలోచన దేవుడికి విరోధంగా ఉంటుంది? జ్ఞాపకం చేసుకుందాం. వివేకం కలిగిన వాడైతే తన ప్రవర్తన ఎలా ఉంది అని కనిపెట్టుకుంటూ ఉంటారంట. తన ఆలోచన ఎలా ఉంది, తన భక్తి ఎలా ఉంది, తన ప్రవర్తన ఎలా ఉంది, తన క్రియలు ఎలా ఉన్నాయి, తన మనసు దేనిపైన ఉంటుంది అని వివేకం కలిగిన వారు ఆలోచిస్తారంట. మరి నువ్వు నేను వివేకం కలిగి బ్రతుకుతున్నామా? వివేకంలో ఎదుగుతున్నామా? వివేచన కలిగి జీవిస్తున్నామా? ఒకవేళ ఇప్పటి వరకు మనం ఆ విధంగా బ్రతకకపోతే, మన ఆలోచన మనం కంట్రోల్ చేసుకోలేని వారముగా ఉంటే కనుక దేవుణ్ణి అడిగి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనం పొందుకుని ఉన్నాము కనుక ఇంకనూ ఆత్మ యొక్క ప్రేరేపణతో, ఆత్మ యొక్క ఆలోచనతో, ఆత్మ యొక్క తలంపులతో జీవిద్దాం. దేవుడు మనలందరినీ ఆ విధంగా బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.